నరుడు జీవ ఆత్మ ఆయను అనగా ఈ ముక్కుల్లో నుంచి గాలి ఊదాడండి. ఈ ముక్కుల్లో నుంచి జీవవాయువును ఊదగా అంటే మెదడు ఏర్పడది, బోన్స్ ఏర్పడ్డాయి, నర్వస్ సిస్టమ్ ఏర్పడది. ఇవన్నీ కూడా మరి ఏర్పాటు అయిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమస్తమును తాకినటువంటి జీవవాయువు మానవుని యొక్క హృదయంలో ఇన్సర్ట్ అయ్యి ఎప్పుడూ వెలిగేటువంటి దీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. జీవవాయువు చేత మానవుడు తాకబడ్డాడు. దేవునికి స్తోత్రం. మానవునిలో మరి ఆత్మ ఉంటుందండి కదా. ఈ ఆత్మ ఎవరు పెట్టినటువంటి దీపమని బైబిల్ గ్రంథం చెప్తుందండి. యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. ఈ మానవుడు ఈ సమస్త జీవరాశుల కంటే మరి పురుగుల కంటే పక్షుల కంటే జలచరముల కంటే శ్రేష్టమైన వాడు కదండి. వీటన్నిటికంటే శ్రేష్టమైన వాడు. అన్నీ కూడా ఆయనకి అనుకూలంగా ఉంటున్నాయి. జీవరాశులు, మృగములు, పక్షులు సమస్తమును కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా? ఏమండి, ఉన్నాయా లేవా? ఉన్నాయా? 145 దావీదు కీర్తన 15వ వచనం చదువు సహాయం చేయండి. 145 దావీదు కీర్తన 15వ వచనం. తొలితంగా 145:15. నీవు నీ గుప్పిలిని విప్పి సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు. నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే జీవరాశులన్నీ కూడా ఈ సృష్టికర్త యొక్క ఆధీనములో ఉన్నాయి. జీవరాశులన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? మన దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి ప్రియులారా. కానీ మానవుడు మాత్రం ఒక్కడే దేవునికి విరోధంగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు మరి ఈ మానవులందరిలో కూడా శ్రేష్టమైన వాడుగా లేవీని ఎన్నుకొని లేవీ కుటుంబంతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. లేవీ కుటుంబంలో ప్రియులారా మరి మనం చూసినట్లయితే చూడండి, మొదటి దినవృత్తాంతములో 6వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మొరారి. దేవునికి స్తోత్రం. లేవీకి ఎంతమంది కుమారులు ఉన్నారండి? 3 కుమారులు ఉన్నారు. లేవీకి ఎవరున్నారండి? గెర్షోను, కహాతు, మొరారి. ఈ 3 కుటుంబాలు. ఈ 3 కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గెర్షోను, కహాతు, మొరారి. అయితే దేవుని మందిరం అంటే మనకు బాగా తెలుసు. దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని మందిరం అంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. ఈ మూడింటిని కలిపితే ఏమంటారండి? దేవుని మందిరం అంటారు. అవునా కాదా? కొండ మీద దేవుడు చూపించాడా? ఎవరికి చూపించాడు మందిరం యొక్క నిర్మాణం? ఎవరు చూపించాడండి? చూపించాడా లేదా దేవుడు? కొండ మీద నీకు చూపబడిన ప్రకారము జాగ్రత్తగా ఆ యొక్క గుడారమును వేయుటకు, మందిరమును కట్టుటకు జాగ్రత్త పడము అని దేవుడు ఎవరితో చెప్పాడు? మోషేతోటి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మందిరం యొక్క నిర్మాణం అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. అవునా కాదా?
నిజమేనా అన్నట్టు చూస్తున్నారు. అవునా, నిజమా కాదా? ఏమండి, నిజమేనా? ఇదంతా నిజమేనా? నేను చెప్పేదంతా నిజమేనా, ఒట్టొట్టిదేనా? ఏమ్మా, నిజమేనా? ఇదంతా అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, ఈ మూడింటిని కలిపితే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఇది మోషే కట్టాడు. ఒకవేళ మీరు అవునన్నా కాదన్నా కానీ కట్టాడు, బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అయితే అతి పరిశుద్ధ స్థలములో మరి మందసం ఉంటుందండి. ఈ మందసములో ఏముంటుందో తెలుసా అండి? ఇదన్నా తెలుసా? మనం సేవకులు, మనం మందసంలో ఏముంటుందో తెలుసా అండి? మన్నా కలిగినటువంటి పాత్ర, బంగారు పాత్ర, అహరోను చేతికర్ర. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఎవరు స్పందించారు. ఇంకోటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు. దేవునికి స్తోత్రం. దీన్నే మందసము అంటారు. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క మందిరములో పనిచేయటానికి లేవి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవి కుటుంబములో మోషేని గొప్ప లీడర్గా పెట్టి అన్నాడు. మోషేకు దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అంతకుముందు పూర్వీకులలో ఎవరన్నా చేశారా? ఎవరూ చేయలేదు. నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, ఇళ్లలోకి కప్పలు వచ్చాయి, మరి పేలు వచ్చాయి కదండి. ఆకాశము నుంచి మన్నా కురవబడ్డది. వాళ్ళు మన్నా తిన్నారు. ఎర్ర సముద్రం చీల్చబడ్డది. అవునా కాదా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. నిజమేనా కాదా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరిగాయి. దేవునికి స్తోత్రం. ఒక లేవి కుటుంబము ఈ యొక్క ఎన్నిక అనగానే ప్రియులారా, లేవి కుటుంబానికి 12 గోత్రాలలో ఒక ప్రత్యేకత ఉన్నది. దేవునికి స్తోత్రం. లేవి కుటుంబంతో నేను మాట్లాడతాను. లేవి కుటుంబంలో మరి మోషేను నేను ఎన్నుకున్నాను. నత్తివాడైనప్పటికీ, మాట్లాడలేని వాడైనప్పటికీ దేవుడు ఏం చేశాడండి? నీవే నా సాధనం. దేవునికి స్తోత్రం. మోషేని ఆ యొక్క హోరేబు కొండ మీద, సీనాయి పర్వతం మీద దేవుడు తన సేవకు తర్ఫీదు ఇవ్వటానికి 40 సంవత్సరాలు పట్టిందట. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలండి? 40 ఇయర్స్. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు పట్టిందట. 40 సంవత్సరాలు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. మామూలు నాయకుడు కాదు. ఎవరండి? మోషే. మోషేను ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలో దేవుడు పెంచాడు. ఫరో ఇంట్లోనే ఫరో కుమార్తె దత్తత తీసుకొని ఆయన ఇజ్రాయేలీలందరూ కూడా బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటే, ఇజ్రాయేలీల ఇంట్లో ఉంటే ఆయనకి చదువు రాదు. రాజుకు కావలసినటువంటి అర్హత కలిగినటువంటి చదువు ఆయనకి అందించలేరు. ఎందుకంటే బానిసలుగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఎన్నిక ఆయన్ని మరి అన్ని విద్యలు నేర్చుకునేటట్లుగా మరి చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఎన్నిక అంటే నేను సేవకులంగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక నీలో నాలో ఉన్నది అని చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు స్పెషల్. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలోనే నువ్వు ఒక ప్రత్యేకించబడినటువంటి వాడవు. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, నిన్ను దేవుడు పిలిచాడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక నీలో నాలో ఉన్నది. మనము ఒక సాధారణమైనటువంటి వ్యక్తులము కాదు. మోషే సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. 40 సంవత్సరములు తన యొక్క ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడం కోసం దేవుడు మోషేను 40 సంవత్సరములు తయారు చేశారట. దేవునికి స్తోత్రం.
ఆయనకి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించేటువంటి శక్తిని దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరు జరిగిస్తారో తెలుసండి? ఎవరు జరిగించారు? మోషే తర్వాత యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అవునా కాదండి? దేవునికి స్తోత్రం కదా. దేవుడు జరిగించాల్సింది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక మోషేకి దేవుడిచ్చి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఐక్యమైనా కానీ, ఫరో బానిసత్వం నుంచి ప్రపంచ దేశాల్లో రాజులందరూ ఐక్యమై విడిపించాలని పోయినా కానీ ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించలేరట. ఫరో అంత బలమైనటువంటి శక్తి కలిగిన వాడు. ఇనప రథములున్నాయి. దేవునికి స్తోత్రం. ఫరోకి ఏమున్నాయండి? ఆ కాలంలోనే ఇనప రథాలు ఉన్నాయి. సొలొమోన్ రాజు కూడా ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశం నుంచే ఇనప రథాలు కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత బలమైనటువంటి రాజుగా ఫరోని మనం చూస్తూ ఉన్నాం, ఐగుప్తు దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే దేవుడు ఆయనకి పరలోకము నుంచి అద్భుతాలు, సూచక్రియలు, కార్యాలు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. మోషేకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. ఆ తర్వాత ప్రియులారా, ఆ యొక్క లేవి కుటుంబం నుంచే అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు. నీవు నా మందిరములో యాజకుడుగా, నీ కుటుంబము నీవు యాజకులుగా చేయాలి. మోషే ఒక లీడర్. మోషే అహరోను అభిషేకించేవాడు, అహరోనుని ప్రతిష్ఠించేవాడు, మందిరాన్ని ప్రతిష్ఠించేవాడు, బలిపీఠమును ప్రతిష్ఠించేవాడు. అన్నిటికీ లీడరు, అన్నిటినీ ప్రతిష్ఠించేవాడు ఎవరండి? మోషే. అయితే అహరోను ఆ యొక్క మందిరములో సేవ చేసేవాడు, మందిరములో బలులు అర్పించేవాడు. ఆ యొక్క అర్పణలు అర్పించేటువంటి వారిని సమాధానపరచుచు వారు బలులు తీసుకొని వస్తుంటే ఆ యొక్క బలులు అర్పిస్తూ వారందరిని కూడా సమాధానపరుస్తూ వారి కొరకు ఆ యొక్క మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తమును అర్పించచ్చు ప్రజలందరిని కూడా సమాధానపరిచేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుని యొక్క పని ఏంటండి? బలులు తీసుకొని వస్తున్నారా? మేకలు, గొర్రెలు తీసుకొని వస్తున్నామా? మనం ఏం తీసుకొస్తున్నాం? మనం ఇప్పుడు బలులు అవసరం లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఏమయ్యాడండి? బలైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలైపోయాడు కాబట్టి ఇప్పుడు బలులు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు బలులు ఉన్నాయా? లేవండి. ఎందుకంటే అక్కడ మందిరం లేదు. మందిరం లేకుండా చేశాడు దేవుడు. ఇజ్రాయెల్ దేశంలో కూడా బలులు లేవు ఇప్పుడు. ఎందుకు లేవో తెలుసా అండి? యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మరణించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రపంచంలో ఇజ్రాయేలు కోసం మరణించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన పిలువబడ్డాడు. ఆయన దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. మోషే ఎన్నిక ఒక ప్రత్యేకమైంది. అహరోను ఎన్నిక ఒక ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎన్నిక ఒక ప్రత్యేకమైంది. నీ ఎన్నిక ఒక ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము ఎవరిని పట్టేవాళ్ళమండి? మనుషులను పట్టే జాలారులం. దేవునికి స్తోత్రం. మనుషులను పట్టుకోవాలట. ఎవరిని పడుతున్నాం మనం? మనుషుల్ని విమర్శిస్తున్నామా? లేకుంటే లోక విషయాల్లో కూరుకొని పోతున్నామా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? మనుషులను పట్టాలంటే ఏం కావాలండి?
పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండాలి. నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి. నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నీవు సేవకుడవు, దేవుడు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి నీ పట్ల దేవునికి ఆనందం ఉన్నదా? అది మనకే తెలిసింది ప్రియులారా. నేను మరి చెప్పటం కాదు, కానీ మనకు మనం పరిశీలన చేసుకోవాలి. నా పట్ల దేవునికి ఆనందం ఉన్నదా? మన పట్ల దేవునికి ఆనందం ఉన్నదా? నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి కదండి. ఎవడైనాను నోటి మాటను కరెక్ట్గా పెట్టుకుంటే తన సర్వ శరీరాన్ని స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును అని వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు కదండి. అవునా కాదా? నోటి మాట అనగానే మరి మోషే నోటి మాటను బట్టి తప్పిపోయాడు. ఒక మాట అన్నాడు. మొరీబా జలముల దగ్గర ఏమన్నాడండి? ద్రోహులారా. ఏమన్నాడండి? ద్రోహులారా అనేటువంటి మాట సంఘాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని అది దూషించాడట. దేవుడు ఏమంటాడో తెలుసా మోషేని? నీవు నా సంఘము ఎదుట, నా సమాజము ఎదుట పరిశుద్ధతను ప్రదర్శించలేదు గనక నీవు కానాను దేశాన్ని చూస్తావు, కానీ అందులోకి ప్రవేశించలేవు. దేవునికి స్తోత్రం. బీ కేర్ఫుల్. మన నోటి మాటని మనం ఏ విధంగా వాడుతున్నాం, మన నోటి మాటను ఏ విధంగా మరి ఉచ్చరిస్తున్నాం. మోషేనే అంత గనుడైనటువంటి మోషే కదండి. ఈ ప్రపంచంలోనే నీ అంత నాయకుడు లేడు. నేను నిన్ను తయారు చేశాను మోషే, ఈ ప్రజలందరిలో కూడా నువ్వే గనుడివి అని చెప్పినటువంటి దేవుడు ఒక్క నోటి మాటను బట్టి ద్రోహులారా అనేటువంటి మాట, మరి మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నామండి? ద్రోహులారా అనేటువంటి మాటను బట్టి ఏం చేయబడ్డాడండి ఆయన? ఏం చేయబడ్డాడు? చూస్తావు అంతే, కొండెక్కి చూడు, అక్కడనే చచ్చిపోను అంతే. అందులోకి ప్రవేశించడానికి వీలు లేదు. ఎంత కఠినమండి. అంటే పరిశుద్ధత లేకుండా పరలోకంలోకి ప్రవేశించటం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సావుకులమైనటువంటి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరి త్వరగా ముందుకెళ్దాం ప్రియులారా. మరి అహరోను యాజకుడుగా ఆ యొక్క మందిరములో సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మందిరములలో సేవ చేస్తూ ఉన్నాం. ఎట్లా సేవ చేయాలి? పరిశుద్ధతను కాపాడుకుంటూ సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు, వేశ్యను పెళ్లి చేసుకోకూడదు, యాజకుడు ఉండాల్సినటువంటి శవాన్ని ముట్టుకోకూడదు, పరిశుద్ధతను ప్రదర్శించాలి. ఇదంతా మనం సేవకులం కాబట్టి మనందరికీ ఇదంతా తెలుసు కదండి. అవునా కాదా? పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. నోటి మాటలో, ఆలోచనలు అన్నిటిలో పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు అర్పించేటువంటి బలి అంగీకరించబడిద్ది. ఎవరితో చెప్పాడు దేవుడు? అహరోనుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా అనేకమైనటువంటి సేవకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు. వారు ప్రజలకు హెచ్చరికలు చేశారు. మీరు ఈ విధంగా ప్రవర్తించండి. మోషే ఆ కొండ మీద నుంచి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఆ ధర్మశాస్త్రము అందరికీ, ఇజ్రాయేలీలందరికీ కూడా బోధించబడ్డది. ఆ ధర్మశాస్త్రానుసారంగా అందరూ కూడా జీవించాలని మోషే ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. ఆ తర్వాత చాలామంది సేవకులు వచ్చారు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు, అనగా మరి దేవుని కుమారుడే
ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలోకి ఆయన వచ్చి ఆయన కూడా ఏం చేశాడు తెలుసండి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే వారికి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి. చూడండి, 2 కొరింథీ 12:12. ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే వారిని దేవుడు ఒక మాట పెట్టి పిలుస్తున్నాడు. చూడండి, అద్భుతములను, మహత్కార్యాలను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనబరచబడెను. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే వారిని ఏమంటారటండి? అపోస్తలులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతమందిని ఎన్నుకున్నాడు? అపోస్తలుని 12 మంది కదా. 12 మందిలో ఒక అతను ఏం చేయబడ్డాడండి? కొట్టివేయబడ్డాడు. ఆయనకు బదులుగా ఇంకొక ఆయన మత్తీయ అనేటువంటి ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ యొక్క 12 మంది దాదాపుగా ప్రపంచమంతా చెదిరిపోయి ఈ యొక్క 12 మంది అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఈ యొక్క 12 మంది ప్రపంచ దేశాలకు చెదిరిపోయి సువార్తను ప్రకటించి మన దేశానికి కూడా సువార్తను తెచ్చారు. మన దేశానికి ఎవరు ఇచ్చారు? మనకందరికీ తెలుసు, తోమ. దేవునికి స్తోత్రం కదండి. యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చి మనకి సువార్తను ప్రకటించాడు. కాబట్టి మనము క్రీస్తుని అంగీకరించాం. దేవునికి స్తోత్రం. ఈ 12 మంది అపోస్తలులలో ఒక 3 ప్రత్యేకించుకున్నాడు. వాళ్ళు ఎవరో తెలుసా అండి? తెలుసా లేదా? పేతురు, యోహాను, యాకోబు. ప్రతిదానికి వాళ్ళ 3 తీసుకొని పోయేవాడు లోనకి కదా, అవునా కాదా? రూపాంతర కొండ మీదకి ఎవరిని తీసుకుపోయాడండి? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదివి సాయం చేయండి. మత్తయి సువార్త 17 మొదటి నుంచి కొన్ని వచనాలు. యేసు పేతురును, యాకోబును ఎంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయెను. మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. మాట్లాడుచుండగా వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడికి ఎవరెవరు వచ్చారంటే మోషే, ఏలియా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు కొండ మీద నుంచి కొండ మీదకి ఎంతమందిని తీసిపోయాడు? 12 మందిలో 3 తీసిపోయాడు. ఎందుకని? ఈ 3 అయితే అక్కడ వారి ఎదుట రూపాంతరము చెందినప్పటికీ వాళ్ళకి అర్థమైద్దని, అంటే వాళ్ళ స్టేటస్, ఆత్మీయ స్టేటస్ అర్థం చేసుకునేటువంటి శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారని ఎవరికి తెలుసండి? యేసు ప్రభు వారికి తెలుసు. స్టేటస్ ఉన్నది. ఆత్మీయ అభివృద్ధిలో ప్రియులారా, మరి నువ్వు ఏ స్టేటస్లో ఉన్నావు? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? లోక విషయాలలో
కూరుకొని పోయావా? లేకుంటే యేసు ప్రభు ఇగో ఈ వ్యక్తిని నేను కొండ మీదకి తీసుకొని పోవచ్చు, నా ఆత్మీయ స్థితిని ఇతడు అర్థం చేసుకొనగలడు అనేటువంటి ఆ యొక్క నమ్మకం దేవదేవునికి ఉన్నదా? నువ్వు ఏ స్టేటస్లో ఉన్నావు? కిరీటాలు ఉన్నాయండి కదా, కిరీటాలు ఉన్నాయి. ఈ సేవలో కిరీటాలు ఉన్నాయి. మరి ఆ కిరీటాన్ని పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు పరలోకం ప్రవేశిస్తామో లేదో డౌట్గా ఉంటే కిరీటాలు అంటండి పాస్టర్ గారు అంటున్నారా అండి? పరలోకం ప్రవేశించడమే కష్టంగా ఉందంటే కిరీటాలు కాడదకి పోతాడు, స్టేటస్ అంటాడు. 12 మందిలో 3 వాళ్ళని కొండ మీదకి తీసిపోయినట్ట. నిజమే. మరి దేవునికి స్తోత్రం. ఆయన స్టేటస్ను ఆయన రూపాంతరం చెందేటప్పుడు పిల్లారా, ఆయన ముఖము ప్రకాశించింది సూర్యుని వలె. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ప్రియులారా, మహిమ శరీరముతో ఈ లోకములో జీవించాడు. మట్టి శరీరము కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. నిజమేనా? మహిమ శరీరమా మట్టి శరీరమా? మరియమ్మకు పుట్టిండు కదా. వాక్యం కావాలండి. వాక్యం లేకుండా మనం మాట్లాడుకోవద్దు. దేవునికి స్తోత్రం. వాక్యం కావాలి. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం చదివి సాయం చేయండి. త్వరగా. లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మరమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. అంటే సిలువ వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు మహిమ స్వరూపి అని బల్లగుద్ది పౌలు గారికి ఆ యొక్క మర్మము బయలుపరచబడ్డది. దేవునికి స్తోత్రం. అందుకోసం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ప్రియులారా, మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? సిలువ వేయబడక మునుపు చాలామంది ఏమంటారంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం అండే అంటారు. కాదు 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 కాదు. మరియమ్మ గర్భములో దేవుడు ఏం చేశాడు తెలుసండి? గమనించండి పిల్లలారా. వాక్యం అనేటువంటి విత్తనాన్ని మరియమ్మ గర్భంలో వేశాడు. ఆ వాక్యం అనేటువంటి విత్తనం మరియమ్మ గర్భంలో పడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమె గర్భంలో వేసినప్పుడు ఆ గర్భము మరియమ్మ గర్భము మహిమను మోసింది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారిగా, అంటే వాక్యం అనేటువంటి మహిమ శరీరానికి దేవుడు రక్త మాంసాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన శరీరం ఏంటండి? రక్త మాంసములతో ఉంది కదా. యేసు ప్రభువారి శరీరం కూడా రక్త మాంసములతోటే ఉన్నది. కాకుంటే ఆయన మహిమ శరీరానికి ఆయన పుట్టుక ఒక విశిష్టం. అందుకోసమే దేవుడు ఆయన పుట్టుకను ఒక ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టుకను ఒక ప్రత్యేకంగా, అందుకోసమే ఆ రూపాంతర కొండ మీద ఏం జరిగిందండి? ఆయన ముఖము ప్రకాశించింది సూర్యుని వలె, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను. అంటే ఆయన బాడీలో నుంచే మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన బాడీలో నుంచి వెలుగు వచ్చింది, మహిమ వచ్చింది. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను. అప్పుడు మోషే, ఏలియా
ఆయన కనబడ్డారు. ఒక మేఘము వారిని కమ్ముకున్నది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించును, ఈయన మాట మీరు వినండి. వారికి ఎవరికి చెప్పిండంటే దేవుడు ఎవరికి చెప్పాడు? పేతురు, యోహాను, యాకోబులు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకి 12 మందిలో 3 ప్రత్యేకపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3లో కూడా ఇంకొక ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. ఎవరైనా? ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము ప్రియమార చూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, కన్నులో నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులో నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమోరే పేదెరే. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమోరే పేదెరే. సక్కా చేసి నా నేత్రాలు తెరచి, ప్రియ యేసు నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, ప్రభు యేసు నిన్ను చూడనిమ్ము. ప్రియ యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. ప్రియుడైనటువంటి యోహాన్ని ఆయన ఎన్నిక ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? అవునా కాదా? కాదా? 12 మందిలో 3 ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. 3లో యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హతసాక్షిగా చనిపోకుండా, చంపబడకుండా సహజమైనటువంటి మరణాన్ని పొందుకున్నవాడు ఎవరండి? యోహాను. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం రాసినవాడు, పత్రికలు రాసినవాడు, యోహాను సువార్త రాసినవాడు. 3 పత్రికలు, మరి సువార్తను, ప్రకటన గ్రంథాన్ని, అంటే ఈ లోకంలోనికి ఆయన ఈ ప్రపంచానికి చేయబోయేటువంటి కార్యాలను ఆయనకి తెలిపినవాడు. దేవునికి స్తోత్రం. ప్రియుడు ఎవరికండి? దేవునికి ప్రియుడు ఎవరండి? యోహాను. దేవునికి స్తోత్రం. మరి మనము ప్రియులుగా ఉంటున్నామా? మన ఎన్నిక ఏ విధంగా ఉన్నది? సేవల్లో ప్రియులారా, మరి మనం సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా సేవకులమే. ఈ ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ పిలుపుతోటి నువ్వు ఈ లోకంలో పిలువబడ్డావు? మన పిలుపేంటి? మనల్ని దేవుడు ఏ విధంగా పిలిచాడు? అపోస్తలుడువా? కాపరివా? సువార్థికుడువా? ప్రసంగికుడువా? ఎవరు? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం చదివి సాయం చేయండి అమ్మా.
త్వరగా ఎపేసి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను ప్రవక్తలుగాను సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించాను. దేవునికి స్తోత్రం. 5-fold మినిస్ట్రీ అంటారు దీన్ని. దేవునికి స్తోత్రం. 5 రకాలైనటువంటి సేవకుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. 5 హయ్యర్ కాలింగ్ అపోస్తలుడు. దేవునికి స్తోత్రం. ఇక దీనికి మించిన కాలింగ్ లేదు. తర్వాత ప్రవక్తలు, తర్వాత ఎవరండి? సువార్తికులు. ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ప్రీచర్స్. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు అంటే మనం చదువుకున్నాం, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించేవాడిని ఏమంటామండి? అపోస్తలుడు అంటాం. సంఘాలను స్థాపించుకుంటూ వెళ్ళే వాళ్ళని కూడా అపోస్తలుడు అంటాం. దేవునికి స్తోత్రం. ఉన్నది, వాక్యం ఉన్నది. సంఘాలు స్థాపించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎవరెవరికి ఎన్ని సంఘాలు ఉన్నాయి అంటే, సంఘాలు స్థాపించటం అంటే సేవకుల్ని లేపటం. దేవునికి స్తోత్రం. మన యొక్క పరిచర్యలో సేవకుల్ని తయారు చేయటం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి దైవ స్వరూపులు అందరూ అపోస్తలులే అంటా నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సేవకుల్ని తయారు చేసేటువంటి మెట్టు మన దైవ స్వరూపులోనే కనబడుతుంది. మిగతా వాటిలో లేదని కాదు. వాళ్ళు ఏమిస్తారో తెలుసండి? వాళ్ళు ఏమిస్తారంటే మన లెక్క ప్రార్థనలో నలగొట్టరు, కానీ ట్రైనింగ్లు ఇస్తారు, బైబిల్ బోధన చేస్తారు, టీచర్లు పెట్టి బోధిస్తూ ఉంటారు. మనం అట్లా కాదు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల మెట్టు మందై. పౌలు తిమోతిని ఏ విధంగా తయారు చేశాడో, పౌలు ఒనేసీమును జైల్లో కలిసినప్పుడు ఒనేసీమును ఏ విధంగా అయితే ప్రార్థనలో కూర్చోబెట్టి ఆయన గురించి విజ్ఞాపన చేస్తూ ఒనేసీమును ఏ విధంగా అయితే తయారు చేశాడో, మన మెట్టు అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మెట్టు అదే అండి. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఎదుట మరి గర్వించదు కానీ స్తుతించుదాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి మిగతా వాళ్ళు చాలామందిని తయారు చేస్తున్నారు సేవకుల్ని, కానీ మన మెట్టు వేరు. మనము ప్రార్థనలో కూర్చోబెడతాం. అది 3 నెలలు కానీ 4 నెలలు కానీ 5 నెలలు కానీ సంవత్సరం కానీ కూర్చోబెట్టి దేవుడు మాట్లాడిన తర్వాతే వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడిన తర్వాతే, ఒక ప్రత్యేకమైనటువంటి ఊరిని చూపించిన తర్వాతే, వాగ్దానాలు పొందుకున్న తర్వాతనే మనం ఏం చేస్తామండి? అభిషేకించి పంపిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ దైవ స్వరూపులో మరి అదే ఉన్నది. దేవునికి స్తోత్రం. దైవ స్వరూపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. సేవకునికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మనము మరి సేవకుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇదే ఆత్మీయ స్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మనమందరము కూడా మరి ఏ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటున్నామా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? సేవకులంగా మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది? దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, ఈ యొక్క మరి పేతురు, యోహాను, యాకోబుల్ని దేవుడు ఏమంటారో తెలుసండి? గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనములో మరి ఇంకొక మాట ఉంది. ఇది చాలా స్పెషల్. అందరూ మరి వీక్షించాలి, దాన్ని చదవాలి. గలతీ 2వ అధ్యాయము 8వ వచనం చదివి సాయం చేయండి. గలతీ 8:2.
ఆ, 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 ఆ. వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు కృపను కనుగొని స్తంభములుగా ఎంచబడిన వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేనికి స్తంభాలటండి వీళ్ళు? దేవునికి స్తోత్రం. పిల్లరు ఏం చేసిద్దండి? స్ట్రాంగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నుకున్నటువంటి అపోస్తులలో యాకోబు, పేతురు, కేఫా అంటే ఎవరండి? కేఫా అంటే ఎవరు? పేతురు, యోహాను, వీళ్ళు ముగ్గురు కూడా దేవుడు వాళ్ళని ఎట్లా చేశాడంటే అండి, స్తంభాలుగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు స్తంభంగా ఉన్నావా? నువ్వు దేవుని ఎదుట ఒక స్తంభంగా ఉన్నావా? స్తంభంగా ఉంటామంటే అది మనం స్తంభం కాలేమండి. దేవునికి స్తోత్రం. ఆ స్తంభాలుగా తయారు చేసేవాడు దేవుడే. మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను ఆయనే కొట్టివేసి మనల్ని స్తంభాలుగా నిలవబెట్టగలిగినటువంటి వాడు దేవుడే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనము స్తంభాలుగా ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు స్తంభంగా తయారు చేశాడా? మోషే మరి ఒక స్తంభంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికే ఒక స్తంభంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 12 మందిని ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది మిగతా వాళ్ళు స్తంభాలు కాదా అని మీరు అడిగితే సమాధానం లేదు. కానీ వాళ్ళు కూడా వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. వాడుకున్నాడు, వాళ్ళని కూడా వాడుకున్నాడు. వాళ్ళనేం తీసి పక్కకు పెట్టలా దేవుడు, వాడుకున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ స్తంభాలలో నువ్వు ఉన్నావా? మనం ఉన్నామా? నువ్వు స్తంభంగా తయారు చేయబడాలంటే, నువ్వు దేవుని ఎదుట ఒక బలమైనటువంటి స్తంభంగా ఉండాలి అంటే నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిపూర్ణమైనటువంటి ఆత్మను పొందుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడట. ఈ వాక్యం మనం బాగా చెప్తాం కదండి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఇల్లంతట్లో నమ్మకంగా అంటే ఏంటో తెలుసా అండి? ఇల్లంతట్లో అంటే తన శరీరం అనేటువంటి ఇల్లు. 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. ఇది ఒక్కటి చదవండి, ఇక నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. హెబ్రీ 3:3 దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటూ ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండెనున్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. We are the temple of God. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
మనము దేవుని ఆలయమట. దేవునికి స్తోత్రం. మనం ఎవరటండి? దేవుని ఆలయం. ఇప్పుడు మోషే పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దేవుని ఇల్లుగా ఉన్నాడు. దేవుని ఇల్లుగా ఉన్నట్టే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ధరించిన వాడుగా మోషేని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్యకు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన దగ్గర దేవుని ఆత్మతో నింపబడినవాడుగా మోషేను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దూరంగా లేడో. దేవునికి స్తోత్రం. మోషేను కూడా విడిచిపెట్టి దేవుడు ఎప్పుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మరి మానవుడే, మట్టి శరీరంతో ఉన్నాడు. యేసు ప్రభువారంటే మహిమ శరీరంతో ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండొచ్చు. ఆయన దేవుని కుమారుడు, దేవుడే ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి ఆయనతో ఉండడం అంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదండి. కానీ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయనే, మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంటిని ఏ విధంగా కాపాడుకుంటున్నాం? ఈ ఇల్లు దేవునికి ఆలయమై ఉన్నదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరెరుగరా? మీకు అర్థమవుతుందా? మనమే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఆలయమైనప్పుడు ప్రియులారా, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు నివసించాలంటే మన నోటి మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు అంటే ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కరెక్ట్గా ఉండాలి కూరలో, అప్పుడే రుచిగా ఉంటుంది. మన మాట ఎట్లా ఉండాలండి? రుచిగా ఉండాలి, చేదుగా ఉండకూడదు, ఉప్పుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీరు ఈ లోకంలో ఉప్పు లాంటి వాళ్ళు అని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన నోటి మాట ఎట్లా ఉండాలటండి? ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి రుచికరంగా ఉంటుందా? మన శరీరానికి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. మన శరీరానికి పాపం అంటకూడదు, మన ఆలోచనలకే పాపం అంటకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. కృపాసహితముగాను ఉండనీయుడి. రుచిగాను కృపాసహితముగా ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనము ఆయన ఇంటిగా ఉంటాం. మనము ఆయన ఇల్లుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, సేవకుల్లో మరి ఇంకొక వాక్య భాగాన్ని నేను చదివిపించి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చదివి సాయించండి. యెషయా గ్రంథం. మనం సేవకులము, దేవుని ఎదుట మనము పరిశుద్ధతను ప్రదర్శించేటువంటి బిడ్డలంగా మనం ఉంటున్నాం. 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పాదములు ఎక్కడుండాలండి? ఎక్కడుండాలటండి? పర్వతముల మీద సుందరములుగా కనబడాలి. దేవునికి స్తోత్రం. సుందరములుగా కనబడాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? మన పాదములు పర్వతముల మీద సుందరములుగా. సుందరం అంటే ఏంది? వెరీ బ్యూటిఫుల్ కదండి, కదా? బ్యూటిఫుల్, అందంగా కదా. సుందరం అంటే అందరమే కదా. అందంగా కనపడాల మన పాదములు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు. మనం సువార్త అంటే ఏందండి? మంచి వార్త. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు. సమాధానము ప్రకటించే వాళ్ళు
సువార్తను ప్రకటించేవాళ్ళు. సువార్త అంటే ఏం తెలుసండి? యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఈ లోకంలో ఆయన పుట్టాడని ప్రకటించడం దేవుని సువార్త. ఆయన మన పాపముల కోసం మరణించాడని చెప్పటం దేవుని సువార్త. ఆయన సమాధి చేయబడ్డాడని చెప్పటం దేవుని సువార్త. ఆయన తిరిగి లేచాడని చెప్పటం దేవుని సువార్త. దేవునికి స్తోత్రం. ఇదే 4 సువార్తలు. 5వ సువార్త ఏంటో తెలుసండి? ఆయన సమాధి ఇజ్రాయిల్ దేశంలో తెరవబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది 5వ సువార్త. ఈ సువార్త ప్రచురించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము తెలియజేయవని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. అంటే సువార్తను ప్రకటించిన వాళ్ళ పాదములు మాత్రమే సుందరములు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా, చెడు వార్తను ప్రకటిస్తున్నావా? ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏ వార్తను ప్రకటిస్తున్నావు? నీ పాదములు పర్వతముల మీద సుందరములుగా కనబడాలంటే నువ్వు చెడు వార్తను కాదు, సువార్తను ప్రకటించాలి. అప్పుడు మాత్రమే నీ పాదములు ఎక్కడ? పర్వతముల మీద సుందరములు. అందరం సంకలు కొట్టేసేస్తాం. ఏంది అని అంటే, నా పాదములు సుందరములు, నా పాదములు సుందరములు. సువార్తను ప్రకటించే వాళ్ళ పాదములు మాత్రమే సుందరములు. సువర్తమానము తెలియజేయవాని పాదములు మాత్రమే సుందరములు. చెడు వార్త ప్రకటించేవాడి పాదములు. అసలు విషయం ఏంటో తెలుసండి? దేవుని సేవలో కర్స్ అంటే శాపవచనము డిలీట్ చేయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. శాపవచనాలు డిలీట్ చేయబడ్డాయి. అపోస్తలులు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత శాపవచనాలు దైవజనుని నోట నుంచి రాకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే నీ పాదములు ఎక్కడండి? పర్వతముల మీద సుందరములుగా కనబడతాయి. బీ కేర్ఫుల్ ఓ సేవకుడా, ఓ మనము ఏ వార్తను మనం ప్రకటిస్తున్నాం? సువార్తను ప్రకటిస్తున్నామా? శుభవర్తమానము తెలియజేస్తున్నామా? శాపవచనాన్ని మనము మరి రిలీజ్ చేస్తున్నామా? ఎందుకు అంటే, మనము శపించటానికి పుట్టలేదు, ఆశీర్వదించటానికే పుట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పరలోకములో ప్రతిష్ఠించి, ఈ లోకంలోనికి నువ్వు శపించకూడదు, నీ నోట నుంచి ఆశీర్వాద వచనాలే రావాలని పంపించాడు. దేవునికి స్తోత్రం. మన ఎన్నిక కూడా అదే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా దేవుడు పిలిచాడు. ఇక్కడ పిలవని సేవకులు ఎవరైనా ఉన్నారండి? దేవుడు నన్ను పిలిచాడు అని మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నాం. మరి నీ నోట నుంచి ఆశీర్వాద వచనాలే. పౌలు గారు అంటాడు, మాట లేదండి అది, శాపవచనం రావద్దు. ఆయన దూషింపబడి మరలా దూషింపలేదు. ఎవరండి? యేసు ప్రభు వారు. హల్లెలూయా. పౌలు గారు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఎందుకని? వాళ్ళని శపించవచ్చు కదా, కొట్టినప్పుడు శపించవచ్చు కదా. శపించాడా? అక్కడి నుంచి వాళ్ళు కొడుతుంటే పారిపోయాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడా మారువకోయి, దైవ పిలుపునోయి, దైవ నీతి వదలకోయి, దేవుడు దీవించునోయి, దేవుడు దీవించునోయి,
మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం 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 దైవజనుడా మరువకోయి దైవ పిలుపునోయి దైవ నీతి వదలకోయి. ఏ నీతి వదలొద్దండి? దైవ నీతి వదలకోయి దేవుడు దీవించునోయి. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం భాగ్య భోగానిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలో బాధలను భరించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం. హల్లెలూయా. బహుశా నాకు తెలిసి ప్రియులారా, మరి దైవ స్వరూపులో శ్రమలు అనుభవించిన వాళ్ళలో మనమే ముందు మెట్లో ఉంటాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిల్లు బ్యాలెన్స్ తోటి మనం సేవకు వస్తాం. మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టొచ్చాం. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? ప్రభు పాదాల దగ్గర సమర్పించేసి సేవకు వచ్చేసాం. మనం పడ్డటువంటి కష్టాలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరూ పడలేదేమో అనిపిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. అన్ని కష్టాలను ఓర్చుకున్నాం. పరిశుద్ధతను కాపాడుకుంటే ప్రియులారా, శాపవచనాలు మన నోట రాకుండా ఉంటే మనము అపోస్తలుడమే. దేవునికి స్తోత్రం. మనము నిజంగా అపోస్తలుడమే ప్రియులారా. మరి నిజమైనటువంటి బైబిలు సేవ అంటే మందే కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా మనం పరిశుద్ధతను కాపాడుకుందాం. మోసే వలె పరిశుద్ధతను కాపాడుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారి వలె పరిశుద్ధతను కాపాడుకుందాం. స్తంభాలుగా ఎంచబడినటువంటి యాకోబు, పేతురు, యోహాను వలె స్తంభాలుగా ఉందాం. శాపవచనాన్ని మన నోట నుంచి డిలీట్ చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించు నాయన, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు ప్రభువా. మేమందరము కలిసి ప్రభువా పరిశుద్ధతను కాపాడుకుంటూ మా శరీరాలలో ప్రభువా ఆయా ఆత్మదేవుడు నివసిస్తూ ఈ లోకంలో మేము జీవించగలుగుటకు నువ్వు సహాయం చేసి నడిపించమని, విత్తబడిన వాక్యము దుష్టెత్తుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే భాగ్యమును మాకు కలిగించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి ఇసాక్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా.